చక్కటిగా తొందరగా వస్తున్నారు, చాలా సంతోషం. ఇక్కడ చక్కగా కూడా వాక్య పరిచర్య, అలాగే పాటలు, దేవుని స్తుతించడం, బల్లారాధన కూడా చాలా క్రమంగా చక్కని డిసిప్లిన్గా జరుగుతుంది. చాలా సంతోషిస్తున్నాను నేను మీ అందరి పట్ల. మీ కోఆపరేషన్ లేకుండా ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగదు. కేవలం మీ కోఆపరేషన్, అంటే దేవునికి మీరందరూ కూడా చాలా ఇష్టలుగా ఉంటున్నారు కాబట్టి మీరు ఈ పని చేయగలుగుతున్నారు. అందరు కూడా చేయకుండా ఎవరో పిల్లలు మరి అల్లరి చేస్తారంటే నాకు అనిపించట్లేదు. నేను మరి కొంగు చూడాలంటే అవదు, అటు ఇటు ఇవి మళ్ళీ పక్క వచ్చాను. అన్ని విధాలుగా నేను చూడలేదు, కానీ వాక్యం మీద ధ్యాస పెట్టి చెప్పుకుంటాను తప్ప మీ ఎక్కడి నుంచి చూడను. మీరే జాగ్రత్తగా వినండి. ఓకే, మన మూల పాఠం ఒకసారి చదువుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మన మూల పాఠం ఒకసారి చదువుకుందాం. దయచేసి మనం మూల వాక్యం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అందరు తీసారమ్మ. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మహోన్నతుడమైన దేవ, ఇదిగో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరి క్రీస్తు సంఘములో నాయన ఈ విధంగా నాయన బోధించుకున్నటకు, నాయన మిమ్మల్ని స్తుతించుకున్నటకును, నాయన మీరు మాతో మాట్లాడటకును ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు ప్రభా. గత 2 వారముల నుంచి నాయన ఈ వాక్య ధ్యానం చేస్తున్నాం. మరి ఇది 3వ వారం ప్రభా. మరి నీ బిడ్డలు ప్రతి ఒక్కరు హృదయాన్ని తెరిపించి నాయన వాక్యం విని వారి హృదయంలో భద్రపరుచుకుని వాక్య ప్రకారంగా జీవించే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మనల్ని సంఘంలోకి ఆహ్వానించినటువంటి మరి జాన్ విక్టర్ పాలు, వారి సతీమణి గారికి, అలాగే మరి ప్రాముఖ్యంగా మరి త్రిమూర్తులు గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇది 3వ వారం. తర్వాత మరలా అవకాశం వచ్చినప్పుడు నేను మరలా మిగతాయి కంప్లీట్ చేస్తాను. చివరి ఎండింగ్ అనమాట. ఎందుకంటే నేనే రోజు చెప్తే మీకు బాగోదని మధ్యలో గ్యాప్ ఇస్తున్నాను. నాకు కూడా మరి సమయం కావాలి కాబట్టి మరో కొన్ని విషయాలు దీన్నే కంటిన్యూ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి మనము ఇదివరకు మనం నేర్చుకున్నటువంటి విషయాల గురించి ఒక్కసారి మనం స్వీయ పరిశీలన చేసుకుందాం, ఒకసారి ధ్యానించుకుందాం. ఏం మాట్లాడుకుందామంటే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, ఆధ్యాత్మిక జీవితంలో ఒక్క మనసు మాత్రమే నేను కలిగి ఉన్నాను, 2 మనసులు నాకు లేవు అని చెప్తున్నాడు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. అంటే పాత జీవితాన్ని నేను మరిచిపోయాను, నేను ఆ జీవితాన్ని మరిచిపోయి ఇదిగో ముందున్న దాని కొరకే వేగిరపడుచున్నాను, అంటే చాలా తాపత్రయపడుతున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఏ విషయంలో తాపత్రయపడుతున్నాడంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అంటే దేవుని యొక్క పిలుపుకు, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు అనలేదు, ఉన్నతమైన పిలుపు అన్నాడు. గాడ్స్ డివైనింగ్ గాడ్స్ డివైన్ కాలింగ్. అంటే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు లోబడి గురి యొద్దకే పరిగెట్టుచున్నాను. అంటే గోల్, నాకు ఒక గోల్ ఉంది, ఆ గోల్ దగ్గరికి నేను పరిగెట్టుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణమైన వారందరము ఈ తాత్పర్యము కలిగి ఉందము. ఏ తాత్పర్యము అంటే గురి యొద్దకి పరిగెట్టాలి. ఎవరు పిలుపు మేరకు? దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు మేరకు ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి పని ఇదే. వేరే పని మీకు లేదు అని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ వేరే పని ఉంది, ఆ వేరే పని ఉంది, దాని కొరకు కూడా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ తాత్పర్యమే కలిగింది. అప్పుడు దేని గూర్చైనను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరుచును. వేరే తాత్పర్యం మీకు ఉంటే గనక అది కూడా దేవుడు మీకు బయలుపరచును. దేవుడు నాకైతే కళ్ళు తెరిపించాడు కాబట్టి నేను దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకి లోబడి నేను గురి యొద్దకు పరిగెట్టుచున్నాను. మరి మీరు దేని కొరకు మందిరం దగ్గరికి వస్తున్నారు, దేవుని దగ్గరికి వస్తున్నారంటే ఏదో దొరుకుతుందని తలంచుకొనరాదు. దొరుకుతుందని వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి తాత్పర్యం కలిగినటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి వారికి కూడా నేను ప్రార్థిస్తున్నాను, దేవుడు వారికి నాకు కళ్ళు తెరిపించినట్లు
వారికి కూడా కళ్ళు తెరిపించాలి అని ఈ మందిరంలో చూసారా. క్రీస్తు సంఘంలో ఇక్కడ కూర్చున్నటువంటి వారందరు కూడా దేవుడు కళ్ళు తెరిపించాలని ప్రార్థన చేస్తున్నాం. మన అవసరతల గురించి యేసు ప్రభుని నమ్మడం కాదు, కానీ దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు లోబడి జీవించాలి. ఆ గురి యొద్దకి ప్రతి క్రైస్తవుడు చేరుకోవాలని దేవుని యొక్క సంకల్పం. దేవుని మనపై చూపుచున్నటువంటి గొప్ప ప్రేమ. ఎందుకంటే మనందరం కూడా ఆయన బిడ్డలం. కాబట్టి ఇప్పుడు మనము కాబట్టి ఏమంటున్నాడంటే, సహోదరుల మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. గురిపెట్టి చూడండి. మీరే చూసుకోవాలంటున్నాడు. ఏమని? గురిపెట్టి చూడండి అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే 17వ వచనాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఏంటమ్మా? సహోదరులారా, చదువుతలే. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్తున్నాడు. అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం నేను కలిగి ఉన్నాను కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. అంటే పాత జీవితంలో అలా అన్నాడా? పూర్వము హింసకుడును, దోషకుడును, తర్వాత హత్య చేయువాడును, అంటే హింసించువాడునై ఉన్నాను అంటున్నాడు. ఇప్పుడు అలా లేడు. ఆ జీవితం మనకి లేదు. కానీ ఇప్పుడు నన్ను పోలి నడుచుకోండి అంటే ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఒక విషయం చెప్తాను మీకు. మదర్ తెరీసా తెలుసు మీకు? మదర్ తెరీసా గురించి. ఆమె ఇటలీ దేశం నుంచి కలకత్తా వచ్చి ఒక రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ చెందినటువంటి ఒక అమ్మగారు అనమాట, సిస్టర్. అంటే వివాహాలు ఉండే వాళ్ళకి నన్స్ అంటారు. అయితే ఆ తల్లి ఏం చేసిందంటే, ఆ కలకత్తా దేశం, ఆ రాష్ట్రం వచ్చినప్పుడు, భారతదేశం వచ్చినప్పుడు ఆ యొక్క రాష్ట్రంలో చాలా పేదరికం. ఇప్పుడు కూడా ఆ రాష్ట్రం వల్లే మన చుట్టూ వచ్చి పనిచేస్తూ ఉంటారు. నార్త్ ఇండియన్స్ అంతా ఇంచుమించు ఒరిస్సా, బీహార్, బెంగాల్, పంజాబ్ ఇవన్నీ కూడా. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో చాలా ఎలా ఉండి అంటే చాలా దీనస్థితిలో ఉండేవారు అక్కడ ప్రజలు. అంటే భయంకరమైనటువంటి జీవితం, పేదరికం, కట్టికి పేదరికం అన్నమాట. అంటే రోగం వస్తే వైద్యం కూడా చేయించుకోలేనటువంటి దీనస్థితి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజల్ని ఈమె అనేక మంది ప్రజల్ని బాగు చేసింది. ఒక సందర్భంలో ఆమె ఆ రోడ్డు గుండా వెళ్తుంటే సగము శరీరము, బాడీ, ద పేషెంట్ అనమాట, సగం బాడీని ఎలుకలు కొరుకుని తినేస్తున్నాయంట బ్రతుకున్న మనిషిని. ఎంత దీనస్థితితో చూడండి. అంటే భారతదేశం అంత దీనస్థితిలో ఉండేది అప్పుడు. ఇప్పుడైతే దేవుని మహాకృపను బట్టి అందరూ కూడా ఆశీర్వదించబడుతున్నారు కేవలం యేసు ప్రభుని నమ్మడం వల్లనే. ఒకవేళ యేసు ప్రభుని మీరు నమ్మకపోతే ఇంకా అజ్ఞానంలోనే ఉందరు. మా మంచానికి వెనక ముందు తలకాడ ఉండే ఎవరంటే రాముడు ఫొటోస్, ఆంజనేయుడు ఫొటోస్ ఉండే. పందిరి మంచాలు అనేవారు కదా, పందిరి మంచాల మీద ఏ ఫొటోస్ ఉండే ఇంట్లో. మరి మీకు ఉన్నాయో లేవో తెలియదు కానీ మాకైతే ఉన్నాయి. కాబట్టి ఈ రోజున యేసుక్రీస్తు నమ్మాం కాబట్టి దేవుడు ఎంతో జ్ఞానంతో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. చాలా సంతోషించవలసిన మాట. అయితే ఆ తల్లి ఏం చేసిందంటే, మరి క్రైస్తవురాలు కాబట్టి చూస్తూ ఊరుకోకుండా ఏం చేసిందంటే, అలాంటి వారు అందరిని కూడా ఆశ్రమం పెట్టి ఆశ్రమంలో చేర్చుకుని వారందరిని బాగు చేసేది అనమాట. కొన్ని వేల మందిని, లక్షల మందిని ఆమె బాగు చేసింది. సో ఆ స్త్రీ మరి ఎంతో ఉన్నతమైనటువంటి స్త్రీగా ప్రపంచం అంతా కూడా ఆమెను ఎంతో కొనియాడారు. భారతరత్న అవార్డు కూడా ఆమెకి ఇవ్వడం అయింది. అత్యున్నతమైనటువంటి పురస్కారం భారతదేశంలో. సో అలాంటి ఒక స్త్రీని మనం ఆదర్శవంతంగా తీసుకోవచ్చు అంటారా, తీసుకోకూడదంటారా? తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. ఎందుకంటే అలాంటి పుణ్యాత్ములు ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మంచి చేశారు కాబట్టి. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ అని ఒకడు ఉండేవాడు, ముస్లిం. అమెరికాలో టవర్స్ ని కాల్చి విమానంతో గుర్తించేసి సుమారు 2000 మంది చంపేశాడు అనమాట. అంటే మరి వాడు ముస్లిం జాతికి చెందినటువంటి వాడు. సో అలాంటి వాళ్ళు ఉదాహరణగా తీసుకుంటామా మనం? తీసుకోము. అంటే మంచి వ్యక్తులను మనం ఏం చేస్తామంటే ఉదాహరణగా ఒక ఆదర్శవంతులుగా తీసుకుంటాం. అయితే ఇప్పుడు పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే, ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంలో నేను ఉన్నాను కాబట్టి నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు. 2 విషయాలు ఆయనలో మనం గమనించవలసింది ఏంటంటే,
ఒకటి ఆయన ప్రవర్తన, రెండు ఆయన బోధించే బోధనలు. ఈ రెండు మన జీవితాలకు అన్వయించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు లోబడి ఆయన ఏం చేస్తున్నాడమ్మా? గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు. ఎందుకంటే బహుమానం కొరకు, కలగబోవు బహుమానం కొరకు, పొందబోవు బహుమానం కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు అన్నాడు. అయితే ఇప్పుడు ఆయన ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ఎలా ఆయన్ని పోలి నడుచుకోవాలి, ఆయన ఎలా భక్తిగా, అంటే ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది అని మనం ఆలోచించాలి కదా. ఎవరిని పడితే వాళ్ళని ఆదర్శంగా తీసేసుకుంటామా? మా పాస్టర్ గారు ఏం చేస్తే మాకెందుకు లేండి, వాకింగ్ కావాలి మాకు అంటున్నారు. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, తోలు వేస్తున్నాడు ఇక్కడ వాకింగ్ పౌలు గారు. అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మా పాస్టర్ గారు ఎలా ప్రవర్తించినా ఎలా బ్రతికినా మాకు పర్లేదు కానండి, మేము మాత్రం వాక్యం ఇంతకు వెళ్తున్నాం అంటున్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. అలాంటి వ్యక్తుల గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరు ఎలాంటి వారు మీరు కనిపెట్టలేరు. ఒకవేళ మీరు కనిపెట్టాలంటే మీకు వాక్య అనుభవం సంపూర్తిగా తెలియాలి. అవే విషయాలు నేను బోధిస్తున్నాను కాబట్టి మీరు ఈజీగా అలాంటి వారిని ఐడెంటిఫై చేయగలరు, గుర్తించగలరు. ఎవరు నిజాయితీగా ఉన్నవారు, ఎవరు అక్రమంగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు చాలా క్లియర్గా మీకు తెలుస్తుంది. అయితే ఈయన నన్ను పోలి నడుచుకొనిడి అంటున్నాడు. ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం, ఆ జీవితం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. నేను ఎవరైనా జ్ఞానవంతులు బోధిస్తే ఆ వాక్యాలు నేను రాసుకునేవాడిని. ఎందుకంటే నాకు ఆ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యం వేసేది. నేను విన్న బోధనలు, నేను పెరిగిన బోధనా విధానం వేరు, నేను నేర్చుకున్న బోధనా విధానం వేరు. ఎందుకంటే నేను నేర్చుకున్నది చాలా ఉన్నతమైనటువంటి బోధన, లేదా ఆది అపోస్తుల బోధన, పౌలు గారి బోధన, యేసుక్రీస్తులు బోధన. కాబట్టి ఇవి నిజం. కాబట్టి ప్రతి వాక్యాన్ని మనం రాసుకుని మరలా మనం ధ్యానించుకోవాలి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఏం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. అమ్మా ఎక్కడో ఉంది, మాన్యాల నుంచి వినబడుతున్నట్టు ఉంది తల్లి మాట. ఇక్కడ చూడండి అమ్మ, ఏమనుకోకు, నాకు అనిపించింది అమ్మ. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతమో దానికి మీరు సాక్షులు, దేవుడును కూడా సాక్షి. ఈ మాట అండి, ఈ మాట ఎంతమంది అనగలం ఈ రోజున ఎంతమంది అనగలము ఈ మాటని? మీరే సాక్ష్యం, దేవుడే సాక్ష్యమని ఎంతమంది అనగలం? మన అనుభవాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి మనం సంఘానికి వస్తున్నాం? ఒకసారి జాగ్రత్తగా ఉంటుంది. అద్భుతమైనటువంటి వాక్య పరిచర్య ఇక్కడ జరుగుతుందని నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా బాగా వస్తున్నారు వీళ్ళు. మరి స్థలం సరిగ్గా సిద్ధపరచట్లేదు జాన్ విక్టర్, మరి ఆయనదే పొరపాటు ఈ విషయంలో. ఓకే, మైక్ కూడా అందరికి వినిపిస్తే ఇంకెంత బాగుంది అనిపిస్తుంది నాకైతే. చాలా అద్భుతం. నేను రాకమునిపే ఇక్కడ పెద్ద సంఘంగా ఏర్పడింది. నేను వచ్చి ఏమి గొప్ప ఏం చెప్పట్లా, ఉన్నవే చెప్తున్నాను. మీరు కష్టపడ్డారు, ఆయన కష్టపడ్డారు, ఈయన కష్టపడ్డారు, మీ కొవ్వు నుంచి వచ్చిన ప్రతి విశ్వాసి కష్టపడ్డారు. చాలా సంతోషం. నేను చూడండి ఇక్కడ ఏమంటాడంటే పౌలు గారు ఏమంటాడు? భక్తిగాను నీతిగాను అనింద్యం అంటే నిందలేనటువంటి వాడుగాను ప్రవర్తించితిని, దానికి మీరు సాక్షులు, దేవుడును కూడా సాక్షి. కొన్ని మనుషులు సాక్ష్యం అంటే చాలా కష్టం. ఒక వ్యక్తి గురించి మంచోడని చెప్పడం చాలా కష్టం. ఒక మంచి వ్యక్తి అనిపించుకోవడం చాలా కష్టం. ఆ వ్యక్తి ఎంత విధేయతగా ప్రవర్తిస్తే, ఎంత నెమ్మదిగా ప్రవర్తిస్తే ఆ వ్యక్తిని మంచోడు అంటారంటే ఎస్, అంటే అతని ప్రవర్తనలో అంత నమ్మకం, అంత నిజాయితీ, అంత నీతి ఉండాలి. ఏ సమస్యలో ఉండకూడదు, ఏ గొడవల్లో ఉండకూడదు, ఒక త్రాగుబోతై ఉండకూడదు, ఒక వ్యభిచారుడై ఉండకూడదు, ఒక దుష్టుడై ఉండకూడదు, ఒక కోపిష్టై ఉండకూడదు. ఏమి ఇలాంటివన్నీ లేనటువంటి వాడే ఎలా ఉంటాడంట? నీతిగా ఉంటాడు. ఎలాంటి నింద లేనటువంటి వాడుగా ఉంటాడు. చాలా భక్తిగా ఉంటాడు. చూసారా 3 క్వాలిటీస్. పౌలు గారిలో మీరు ఏం కనుక్కున్నారమ్మా? పౌలు గారిలో మీరు ఏం కనుక్కున్నారు? మొదట భక్తిగాను
అనండి, భక్తిగాను నీతిగాను నిందలేనటువంటి వాడుగా మీ మధ్యన ప్రవర్తించితిని, దానికి మీరే సాక్షులు. నాట్ ఓన్లీ యూ బట్ ఆల్సో గాడ్ అన్నది. మీరే కాదు, దేవుడు కూడా సాక్షి. చూసారా? అంటే దేవుడు మనల్ని చూస్తున్నట్ట లేదా? ఎస్. అంటే ఒకరి మధ్యన ఒకరు ప్రవర్తన ఎలా ఉండాలంట? ఏమ్మా, ఎవ్వరు మాట్లాడద్దు అసలు. వచ్చే వాళ్ళు వస్తారు, మీరు అలా చూస్తున్నారంటే మీలో దేవుడు లేడు, దేవుని ఆత్మ మీలో పనిచేయట్లా. లూదియా ఒకటే ఉదయం తెరవబడింది. ఎవరు వచ్చినా, పడిపోయినా, రక్తాలు వచ్చేసినా మీరు అలాగే ఉండండి. జాన్ విక్టర్ గారు చూసుకుంటారు. మీరు అసలు బయట చూడద్దు అసలు. ఈ విషయాలు జాగ్రత్తగా వినండి. పౌలు గారు ఒక ఛాలెంజ్ గా మాట్లాడుతున్నాడు. ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నన్ను పోలి నడుచుకోండి అని అంటున్నాడంటే, ఈ రోజున నన్ను పోలి నడుచుకోండి అని నేను చెప్పగలనా? మీరు చెప్పగలరా? ఇంకా మనకు సమయం ఉంది. మనం మార్పు చెందుతున్నాం పరిపూర్ణంగా. ఆల్రెడీ పౌలు గారు ఎప్పుడో పరిపూర్ణుడు అయిపోయాడు. పోయిన వారం చెప్పుకున్నాం. మనం పరిపూర్ణులుగా ఎదుగుతూ ఉన్నాం. మనకి ఇంకెంత ధైర్యం లేదు, కానీ ఆయన పరిపూర్ణుడు అయిపోయాడు. కాబట్టి ఇక నుంచి ఆయన చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు. నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి జీవితం మనము కలిగి ఉండాలి. మన ఇరుగు పొరుగు పట్ల, మనము నివసిస్తున్నటువంటి గ్రామంలో, మనం వెళ్తున్నటువంటి సంఘంలో ఎలా ఉండాలంట? భక్తిగాను నీతిగాను అనింద్యముగాను, అంటే నింద లేనటువంటి వారుగా ప్రవర్తించాలి. ఆయనకి మనం నివసిస్తున్నటువంటి ప్రాంతంలోని వారి సాక్షులు. నాట్ ఓన్లీ ద విలేజ్ పీపుల్ బట్ ఆల్సో గాడ్. ఇక్కడ ప్రజలే కాదు, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే కాదు, దేవుడు కూడా సాక్షి అంటున్నాడు. చూసారా? ఇదండి, అంటే దేవుని ఉన్నతమైన పిలుపుకి లోబడి జీవించడం అంటే ఇది చెప్తూ ఉన్నాడు. ఎవరికి చెప్తూ ఉన్నాడు ఈ మాటలు? ఫిలిప్పీ సంఘానికి. ఎవరికి? ఫిలిప్పీ సంఘానికి. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? పౌలు గారితో మాట్లాడుతున్నాడా? మీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడా? ఏ సంఘం? మీ మాతో అనండి, మాతో. చాలా జాగ్రత్తగా వినాలండి. ఎంత ఓపికతో వినయంతో వింటే పౌలు గారు అంత గొప్ప జీవితాన్ని అనుభవించాడు. ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. క్రీస్తు సంఘం నందమూరి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9. ఏమ్మా? చూసారే, ఇక్కడ చూడండి. మీరు మమ్మను పోలి నడుచుకొనవలెనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకున్నటకే ఎలాగో చేసితిమి. అంటే ఒక సేవకుడు కాకముందు ఆయన ఒక విశ్వాసి ప్లస్ సేవకుడు. ఆయన ఒక విశ్వాసి ప్లస్ సేవకుడు. అంటే సేవకుడు కూడా ఎలా ఉండాలి, విశ్వాసి ఎలా ఉండాలి, ఇద్దరు కూడా సంఘంలో ఎలా ఉండాలి, దేవుని ఉన్నతమైన పిలుపుకు లోబడి ఎలా ఉండాలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మొదట ఈ 9వ వచనంలో చూసారా? మీరు మమ్మను పోలి నడుచుకొనవలనని. చూసారా? మీరు మమ్మను పోలి నడుచుకొనవలనని, మమ్మను మేము మాదిరిగా కనపరుచుకున్నటకే ఎలాగూ చేసితిమి. భక్తిగాను నీతిగాను అనింద్యముగా ప్రవర్తించితిమి, దానికి మీరే సాక్షులు, దేవుడును సాక్షి. అంతేకాదు, మేము దేవుడు ఏమైతే సంగతులు నాకైతే బోధించాడో అవే సంగతులు మీకు నేను బోధించాను తప్ప కలిపి చెడిపేరు బోధనలు మేము మీకు చెప్పలేదు అని చెప్తూ ఉన్నాడు పిల్లలు. అంటే ఇప్పుడు సంఘ కాపరి సంఘానికి మాదిరిగా ఉండాలా? అక్కడ ఎలా జీవించినా పర్వాలేదా? ఎస్. చూసారా? ఒక్కొక్కడు తీస్తాడు దేవుడు ఏమనుకుంటున్నారు వాక్యంతో. తెలుసుకుంటే మారు మనసు, తెలియకపోతే నరకం. కాబట్టి ప్రియులారా, ఎందుకు మిమ్మల్ని ఇలాగ మాట్లాడుతున్నానంటే, నా బిడ్డ చెడిపోతే మరి నేను ఎంత బాధపడతాను? నా బిడ్డ చెడిపోతుంటే నేను కొడతానా లేదా? ఎస్, కొట్టాలి. కొట్టితేనే వాడు దారిలోకి వస్తాడు. ఒకవేళ వాడు నా బిడ్డ కాదనుకో, ఎవడో చెడిపోతున్నాడు అనుకో, నేను పట్టించుకుంటానా? పట్టించుకొని పోతే ఆడే పోతాను, నాకెందుకు అంటాను. అవునా కదా? కానీ దేవుడు ఇంతకింత కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడంటే మీ అందరు కూడా నిత్య జీవానికి రావాలని దేవుని యొక్క సంకల్పం. ప్రియులారు, దేవుని ఆశ
ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు కూడా నా రాజ్యానికి రావాలి, నా బిడ్డలు నా దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటూ ఇదిగో ఇలా రాస్తూ ఉన్నాడు. ఈ మాటలు బట్టి మన జీవితాన్ని మార్చుకోవాలి తప్ప ఇంకా వ్యతిరేకంగా ఉంటే నిత్యం నరకానికి వెళ్ళిపోతాం ప్రియులారా. అందుకనే ఏమంటున్నాడంటే 6వ వచనం, అదే 3:6 వచనం, సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను. చూసారు ఏం మాట్లాడుతున్నారంటే, ఎక్కడికి వెళ్ళినా దేవుని బోధే కదండి, ఏది బోధించిన బైబిల్ నుంచే కదండి అనుకుంటున్నారు మీరు. మరి ఇదేంటి ఎలా రాయబడి ఉందంటే మీకు ఒక్కొక్కటి అర్థమవుతున్నారు ప్రియులారా. ఏ బోధలు వినాలి, ఏ బోధలు వినకూడదో మాట్లాడుతూ ఉన్నాడు. కింద వచనాల్లో సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక, చూసారా, అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోండి, వచ్చేయండి బయటికి, వారి వద్దకు మీరు వెళ్ళకండి. వెళితే గుడ్డువాడు దావు చూపిస్తే గుంటలో పడతారంటాడు యేసయ్య. అంటే ఆ బోధించేవారు సంఘ విశ్వాసులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? సరాసరి వెళ్ళిపోతున్నారు. ఏమి అభ్యంతరం లేకుండా వెళ్ళిపోతున్నట్టే, నో డౌట్, తిరుగులేదు అసలు. దీని గురించి మీరు ఆలోచించవలసిన పని లేదు. అంటే ఎలాంటి బోధలు వీళ్ళు మనకి, మరి మనం ఏ రకమైనటువంటి బోధనలో మనం పెరుగుచున్నాము, మనం ఏ విధమైనటువంటి బోధనలో పెరుగుచున్నాము. ఇందాక మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 16వ వచనంలో అనుకుంటా ఏంటంటే వేరే తాత్పర్యం కలిగి ఉన్నవారు దేవుని వద్దకు వస్తున్నారు, మనమైతే ఒక తాత్పర్యం కలిగి ఉన్నాము, అదే గురి వద్దకు పరిగెడుచున్నంత బహుమానం కొరకంటున్నారు. అంటే వేరే తాత్పర్యం కలిగి ఉన్నారంట. వారు కూడా మారాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను అంటున్నాడు. మొదటి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 9, 10, 11 వచనం తీయకండి అమ్మా, అది పోయిన వారం అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే మా వలన పొందిన బోధ ప్రకారము కాక, అంటే మేము బోధించిన బోధ ప్రకారంగా మీరు స్థిరపడండి విశ్వాసంలో, కానీ వేరే బోధనలోకి మీరు వెళ్ళకండి, వినకండి. ఒకవేళ అలాంటి వారు ఎక్కడన్నా తగిలితే వచ్చేయండి బయటకు అని చెప్తున్నాడు. మరి రాగలరా? అలవాటు అయిపోయిందండి, రావాలంటే కష్టమండి. అక్కడే బాప్టిజం తీసుకున్నామండి, మరి సంఘము అక్కడ నుంచి మరి రావాలంటే శాపం కదండి, ఆత్మీయ తండ్రి కదా మరి అంటారు. ఒక రోజున ఫిలిప్పి గారు పరిశుద్ధాత్ముడు బోధించాడు, ఇగో వెళ్ళిపో ఇలాగన్నాడు. ఎందుకని అడగల, ఇలా వెళ్ళిపో అన్నాడు అంతే. అప్పుడు ఫిలిప్పి గారు వెళ్ళిపోతున్నాడు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక నపుంసకుడు ఐగుప్తు దేశం నుంచి యెరూషలేము దేశం వస్తున్నాడు. అర్థమైందమ్మా? ఆ ఐగుప్తు దేశానికి ఆయన కోశాధికారి, అంటే ఆర్థిక శాఖ మంత్రి. ఆయన వస్తూ ఉన్నప్పుడు పాత నిబంధన గ్రంథం యెషయా గ్రంథం 51 ఇంతనే యేసుక్రీస్తు గురించి ఉంటుంది. 53 51 యేసుక్రీస్తు వారి గురించి ఉంటది కదా. ఆయన మౌనంగా ఉంటాడు, నోరు తెరవడు. 53 అధ్యాయం చదువుతున్నప్పుడు ఆయనకి ఏమీ అర్థం కావట్లా. అంటే వాక్యాన్ని బోధించకపోతే, చెప్పకపోతే మీకు అర్థం కాదు. ఈ రోజున ఒక మాస్టర్గా మేము పిల్లలకి చెప్పకపోతే పిల్లలకి ఏమర్థమవుతుంది? అందుకనే కదా మేము ఉండేది. మేము చెప్పిన తర్వాతే కదా వాళ్ళు అర్థం చేసుకుని పరీక్ష రాయగలరు, చక్కటి మార్కులతో పాస్ అయ్యి తర్వాత ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. అలాగే వాక్యం కూడా ఒకరు బోధిస్తేనే కానీ అర్థం కాదు అంత సులభంగా. అంటే ఇందులో వాక్యం బోధించడానికి పాండిత్యం కావాలి, దాని మీద ఎక్కువ గురి పెట్టాలి, పరిశీలించి చదవాలి. అయితే అలా వస్తూ ఉంటే అప్పుడు ఫిలిప్పి గారికి అర్థమైంది, అమ్మా పరిశుద్ధాత్ముడు ఇందుకని నన్ను పంపాడని. వెంటనే నపుంసకుడు నాపి రథం మీద వస్తున్నాడు. ఆయన సైన్యం ఉన్నారు. వెంటనే రథం ఎక్కించుకున్నప్పుడు మరి ఆ వాక్యము ఎవరి గురించి మాట్లాడుతుంది, నా గురించా మరొకరి గురించా మాట్లాడుతుంది అన్నప్పుడు ఫిలిప్పి గారు చెప్తాడు, ఇది యేసుక్రీస్తు వారి గురించి, యేసుక్రీస్తుని నమ్మాలి, అప్పుడు నీ యొక్క పాపములు పోతాయి, నీ పాపములు పోవాలంటే బాప్టిజం తీసుకోవాలి అని బోధించేటప్పటికి ఆయన వెంటనే మారిపోయాడు. ఏంటి దారిలోనే మారిపోయాడు. చాలా మంది ఎంత బోధించినా మారరు, చూద్దాంలేండి అంటారు. బ్రతుకుంటే పర్వాలేదు, టప్ప కట్టేస్తే ఇక డైరెక్టే ఏం లేదు. ఆయన వెంటనే మారిపోయాడు. అంటే రక్షణ అనేది యాక్సిడెంటల్ గా జరిగిద్ది. యాక్సిడెంట్ అంటే ఏంటి? తెలియకుండా జరిగే ప్రమాదం.
సో బాప్టిజం కూడా రక్షణ అనేది కూడా అంతే, సడన్ గా జరిగిద్ది అనమాట. వెంటనే అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక నది కనిపించింది. ఇక్కడ బాప్టిజం తీసుకోవడం వల్ల నష్టం ఏం జరిగిందా అంటాడు. నో అంటాడు. వెంటనే ఆ రథం దిగుతారు. నపుంసకుడికి ఫిలిప్ గారు బాప్టిజం ఇస్తాడు. మరి ఏ సంఘానికి వెళ్ళాడు? ఫిలిప్ గారు సంఘానికి వెళ్ళాడు ఆయన. మరి చెప్పండి, మీరు పెద్ద పండితులు అయిపోయారు కదా బైబిల్లో. నేను మిమ్మల్ని అట్లా ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అంటే మీతో పాటు ఒక 600 మంది చూస్తూ ఉంటారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రియులారా, అంటే మనము ఆ యొక్క చూడండి ఇక్కడ ఏమంటాడంటే, సహోదరులారా మా వలన పొందిన బోధ ప్రకారము కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని వద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభు అయిన క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. పౌలు గారి పేరట అన్నాడా, దేవుని పేరట అన్నాడా? యేసు క్రీస్తు పేరట. కాబట్టి మీరేం చేయాలంటే ఖచ్చితంగా వచ్చి వెళ్తే మీకే నష్టం. ఎందుకంటే ఇంకా కింద కొన్ని మాటలు చెప్తున్నాను, తొందరగా వెళ్ళిపోదాం. తర్వాత ఎలాగూ మమ్మను పోలి నడుచుకోని వాళ్ళను మీకు తెలియను, మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకోనలేదు. ఏమా ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టంతోనూ రాత్రి పగలు పని చేయుచు జీవనము చేసి తిని. చూసారా, ఇది సేవకుడు కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలి, ఎప్పుడు స్థిరపడే వరకు. కానీ అలా ఉన్నాయా? కారు కొనుక్కుంటాను అనుకో, మీకు ఒక్కొక్కరు 10,000 వేస్తాడు జాన్ రిపోర్ట్ గారు. ఇస్తారా వెళ్ళిపోతారా? ఇప్పుడు ఆయన కారు కొనుక్కుంటాడు, 10,000 ఇవ్వాలి. మీరు సంఘానికి వస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు లేరంటారా? ఉండబట్టే రాజమండ్రిలో మిద్దులు మేళ కట్టేసుకుంటున్నారు. మరి ఆది అపోస్తులు అలాగా మిద్దులు మేళ కట్టారా? అలా కారులు తిరిగారా? అసలు వాళ్ళకు ఉన్నదంతా ఇచ్చేసారంట. స్థిరాస్తులు చరాస్తులు అమ్మేసి ఎవరు పాదాల మీద పెట్టారు? ఆది అపోస్తులు పాదాల చెంతన పెట్టారంట. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీ దగ్గర ఉన్న డబ్బు లాగేసుకుని వాళ్ళు మిద్దులు మేళ కట్టుకుని విమానంలో తిరుగుతున్నారు. అవునంటారా కాదంటారా? మరి అలాంటి బోధకులు ఎవరంటారు అయ్యారు? ఖచ్చితంగా డిసైడ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ నాట్ మై స్క్రిప్చర్స్, ఇట్ ఈస్ గాడ్ రిటన్ ఇన్ ద బైబుల్. అంటే దేవుడు రాసినటువంటి సంగతులు, అది నేను చెప్పట్లా, మీరు అర్థం చేసుకోండి. అలాంటి వారి దగ్గర నుంచి ఏమన్నా తొలగిపోవాలనని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని నేను వేడుకొనుచున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరుస్తున్నారా? ఇంకా అలాగే మత్తులో ఉంటారా? ఉంటే ఉండండి, నేనేం చేయలేను. కానీ దేవుని ఉన్నతమైన పిలుపుకు లోబడి జీవించాలంటే ఇది జీవితం. పౌలు గారి లాగా భక్తిగాను నీతిగాను అనింజముగాను ప్రవర్తించి తిని దానికి మీరే సాక్షులు, దేవుడును సాక్షి అని. చూసారు ఎంత గొప్ప. ఇంకేం చెప్తున్నాడు? ఇంకేమైనా చెప్తున్నాడా? ఇంకెక్కడన్నా చెప్తున్నాడా? నొక్కి చెప్తున్నాడు. చూసారా, అంటే ఇప్పుడు ఏ సంఘాలు చెప్పాడు? దెసలోని సంఘాన్ని చెప్పాడు, ఫిలిప్పీ సంఘానికి చెప్పాడు, కొరింథీ సంఘాన్ని కూడా చెప్పినట్టున్నాడు. చూద్దాం. అపోస్తుల కార్యాల్లో కూడా చెప్పడం కూడా జరిగింది. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 18వ వచనం. తొందరగా వారు ఏమ్మా, నాకు చక్కగా చదవాలి తల్లి. మీరు చదవండి, స్లోగా అయినా పర్లేదు కానీ కరెక్ట్ గా చదవండి, తప్పులేకుండా చదవండి. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నా మీరే ఎరుగుదురు. మీ సేవకులు ఎలా నడుచుకుంటున్నారు మీరు కనిపెడుతూ ఉండాలి. చూడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. మీరే ఎరుగుదురు నా ప్రవర్తన గురించి. ఆసియా ఖండంలో అడుగు పెట్టినప్పటి నుంచి నేను ఎలా నడుచుకున్నానో మీకే తెలియను, మీకే తెలుసు నా ప్రవర్తన గురించి, నా భక్తి గురించి, నా బోధనల గురించి అని చెప్తున్నాడు. అంత ఛాలెంజ్ గా చెప్తాడు ప్రియులారా. మరి కొరింథీ సంఘాన్ని కూడా రాస్తూ ఉన్నాడు మొదటి పత్రికలో 11:1. చూసారా ఎంత ఛాలెంజ్ గా మాట్లాడుతున్నాడు అంటే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు లోబడే జీవితము. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్నట్లును ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనిడి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి
నడుచుకోండి అంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఎలా నడుచుకున్నారు గత వారంలో మనం మాట్లాడుకున్నామా లేదా? ఎస్, యోహాను పత్రికలో యోహాను సువార్తలో మాట్లాడుకున్నాం. నా మీద ఎవరు నేరం మోపుతారు అని అడిగాడు. అంటే నేను ఎంత పరిశుద్ధంగా మనిషి ఆకారంలో శరీరంతో ఉన్నాను, నాకు కోరికలు ఉన్నాయి, అవన్నీ చంపుకొని నేను ఎంతో పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాను అంటాడు. ఒక తల్లి అంటుంది, నిన్ను కన్న గర్భము, నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవి అని కేక వేసిందంట ఒక స్త్రీ. యేసుక్రీస్తు వారి గురించి ఎంత గొప్ప సాక్ష్యము. కాబట్టి ఈ రోజున ఇదిగో మీ ఎదుట నేను ఎలా నడిచానో మీకు తెలుసు, నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తు పోలి నడుచుకున్నానని నొక్కి చెబుతూ ఉన్నాడు. ప్రియులరా, దట్ ఈస్ హిస్ పౌల్ క్యారెక్టర్. ఎప్పుడైతే యేసుక్రీస్తును విశ్వసించాడో, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా అంగీకరించాడో, ఆ దినము నుంచి దమస్కో పట్టణంలో అతని కళ్ళు పొరలు గమ్మి 3 దినాలు ఆహారం లేకుండా సత్యాన్ని తెలుసుకుని తన యొక్క మారు మనసు గురించి, ఆ పొందిన తరువాత నుంచి తన యొక్క జీవితం గురించి అద్భుతంగా రాశాడు అపోస్తల కార్యంలో. చూసారా ఎంత గొప్ప గొప్ప జీవితం. ఆనాటి నుంచి చనిపోయే వరకు దేవుని కొరకు నిజాయితీగా బ్రతికాడు, నీతిగా బ్రతికాడు. ఒక నింద లేనటువంటి, మచ్చ లేనటువంటి జీవితం ఆయన జీవించాడు. క్రీస్తు ఉన్నతమైన పిలుపుకు లోబడి గురి యొద్దకే పరిగెత్తుచున్నాడు బహుమానం కొరకు. ప్రియులారా, బహుమానం కొరకు. చూసారు తర్వాత ఇంకేమంటాడంటే, వెనకరండి మన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 వచనం తల్లి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. 2వ మాట, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. ఎవరు చూడాలి గురిపెట్టి? గురి అంటే తెలుసు కదా, గురి అంటే ఇంకా అసలు చాలా జాగ్రత్తగా స్వీయ పరిశీలన చేయాలి. గురి అంటే ఒకవేళ మనము అదుపు తప్పిన మన గురి మిస్ అయిపోతుంది. అంటే చాలా జాగ్రత్తగా చూడాలి. ఎవరిని చూడమన్నాడు అమ్మా? ఎవరిని? మేము మీకు మాదిరి ఉన్న ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి అన్నాడు. అంటే ఎవరైతే పౌలు గారు ఎలా అయితే జీవించాడో అందరూ కూడా అలాగే జీవించాలంట. అలా జీవిస్తున్నారా లేదా, అలా బోధిస్తున్నారా లేదా, మీరే జాగ్రత్తగా చూసుకోవాలంట. మరి అందరూ అలా బోధిస్తున్నారా? అలా బోధిస్తే ఇవాళ ఎందుకు మన క్రైస్తవులపై నిందలు? ఈ రోజున యేసుక్రీస్తు జీవితంలో మనం వచ్చేవారు మాట్లాడుకునే సందర్భాలు ఒకవేళ నేను వస్తే గనక మరలా సమయం ఉన్నప్పుడు, అంటే యేసుక్రీస్తు వారిలో ఉంటూనే మనము క్రీస్తుని అంగీకరించి మన యొక్క ప్రవర్తన ద్వారా యేసుక్రీస్తుని అవమానపరుస్తామని పౌలు ఏడుస్తూ ఉన్నాడు కింద వచనంలో. ఇది ఇప్పటికే తర్వాత మరలా ఎప్పుడైనా చెప్పుకుందాం. కాబట్టి ప్రియులారా, గురిపెట్టి చూడండి అంటే గమనించండి అంటున్నాడు. మరి గమనిస్తున్నారా? ఇల్లు వచ్చేస్తున్నారా? మనకి ఇల్లు వచ్చేయడమే కదా, గమనించే పనే ఉంది. మా పాస్టర్ గారే మా ఊరోళ్ళే సంఘస్థులు అనుకుంటున్నారు అంతే. కుదరదు అలాగా. దేవుని విషయంలో అలా రికమెండేషన్లు ఉండవు. ఒకవేళ రికమెండేషన్ ఉంటే ధనవంతులు కూడా పరలోక రాజ్యంలో హ్యాపీగా బ్రతికేస్తారు. భూమి మీద వాళ్ళే బ్రతికేస్తారు, పరలోక రాజ్యం కూడా వాళ్ళే బ్రతికేస్తారు. ఆ పప్పులు ఉడకవు, సంపాదించుకోవాలి పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యాన్ని ఏం చేయాలమ్మా? మనం సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలంటే ఇదిగో పౌలు గారి యొక్క జీవిత విధానాన్ని బట్టి సంపాదించుకోవాలి. అందుకని ఏమంటాడు? అలాంటి వారిని గురిపెట్టి చూడండి, గమనించండి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన క్యారెక్టర్ చూసాం అద్భుతంగా. ఇప్పుడు ఆయన బోధనలు చూద్దాం. ఆయన ఏమని బోధిస్తున్నాడంటే చాలా సంఘాలు బోధిస్తున్నాడు. సింపుల్ గా మీకు తెలిసిన విషయాలు, కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపిస్తున్నాను. కోరడం లేదు ఇక్కడ, ఆజ్ఞాపిస్తున్నాడు ఏకంగా. చూసారా? అలాంటి బోధనలు, అక్రమము అయినటువంటి బోధ నుంచి మనము తొలగిపోమంటున్నాడు. ఎందుకంటే ఆ బోధ ఎవరిదంటే అది కూడా వాక్యంలో చూడాలి కదా. మరి మనం సొంతంగా ఏం చెప్పేసుకోకూడదు కదా. పోనీ అలాంటి అక్రమమైనటువంటి బోధకులు కూడా ఉన్నారంట. మరి వీళ్ళెవరు?
మరి పౌలు గారు గురిపెట్టి చూడమంటున్నారు, మాలా నడుచుకుంటున్నారు లేదో చూడమంటున్నారు, వాళ్ళు ఎవరు? సో పౌలు గారు చూడమంటున్నది రెండు రకాల విషయాలు, రెండు రకాలటువంటి మనస్కులు గలవంటి సేవకులు ఉన్నారు ఇక్కడ అని చెప్తూ ఉన్నాడు. మరి రెండు రకాల సేవకులు ఉన్నారు. ఒక సేవకుడు అయితే ఏం చేస్తాడంటే గురి యొద్దకు పరిగెట్టిస్తాడు తనతో పాటు విశ్వాసులను. మరి ఈ అక్రమం చేయవాళ్ళు ఎవరంటే చెప్తారంటే ఆడు పోతే ఏంటి, నాకేంటి, నేను బ్రతుకుతున్నాను, నాకు రోజులు వెళ్తూ ఉన్నాయి. భయం లేనటువంటి సేవకులు ఇల్లు. నేను చెప్పట్లేదు సుమి, నేను ఏమీ చెప్పట్లేదు, అంత బైబిల్లో చెప్తుంది, పౌలు గారే చెప్తున్నాడు. మీకు ఇష్టమైతే వినండి, కష్టమైతే భారంగా ఉంటే ఇంకా నేను ఏం చేయలేను. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మరి ఎవరు అక్రమం చేయవారు అంటే వారు కూడా ఉన్నారంట, అలాంటి వారు కూడా ఉన్నారంట. అంటే సత్యాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు, అసత్యాన్ని అబద్ధాన్ని బోధించేవారు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా బైబిల్ నుంచే బోధిస్తారు. ఎంత గొప్ప మాట! అంటే ఈ రెండు కూడా బైబిల్ నుంచే, మరి బయట నుంచి ఏమీ కాదు. అంటే మరి మీరు ఎలా కనుక్కోగలరు? ఇప్పుడు చూడండి, అలాంటి ఒక సందర్భం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13-15 వచనాలు కలిసి ఉంటాయి, చదవండి. 13, 14, 15 వచనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. అందరు తీశారమ్మా? ఏలయనగా అట్టివారు ఎవరమ్మా? అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఆగండి. అంటే ఆది అపోస్తులుడు అనగా పిలవబడినటువంటి వాడు అని అర్థం. అపోస్తులుడు అనగా పిలవబడినటువంటి వారు. సో అపోస్తులు ఉన్నారు, తర్వాత దొంగ అపోస్తులు కూడా ఉన్నారంట. వాళ్ళెవరంట? మోసగాండ్రంట. ఒరిజినల్ దేవుని సేవకులు సంఘాన్ని రక్షించారు, వాళ్ళు రక్షించబడ్డారు. కానీ దొంగ అపోస్తులు మోసగాళ్ళు. ఎవరిని మోసం చేస్తారు? తనకు తాను మోసపోయాడు, సంఘాన్ని కూడా మోసం చేస్తూ ఉన్నాడు. గమనిస్తున్నారమ్మా? మీకేమైనా అర్థమవుతున్నాయి తల్లి? అర్థమవుతున్నాయి మాటలు? చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మోసపోకుడి అని చెప్తాడు వాక్యంలో. మోసపోయారో అంటే మీరు డైవర్ట్ అయిపోయినట్టే. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తేనే కానీ ఈ వాక్యాలు మనకు అర్థం. చదువు తల్లి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను చూసారా, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని వెలుగుదూత వేషము ధరించుకొని చున్నాడు గనక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. అంటే ఇప్పుడు నేను పరిశుద్ధంగా నీతిగానే కనబడుతున్నాను, అబద్ధ బోధకులు కూడా నీతిగానే కనబడుతున్నారు. ఎవరు వాళ్ళు? వెలుగు దూత వేషము ధరించుకుందంటే ఎవరు? సాతాను. ఎవరమ్మా? సాతాను. వాళ్ళ పరిచారికులు కూడా నీతి వేషము ధరించుకున్నారంట. పెద్ద విశేషం ఏమి కాదు. మరి ఇప్పుడు చెప్పగలరా మీరు? గురు పెట్టి చూడండి అంటున్నాడు. సో గురు పెట్టి చూడండి అంటే గమనించండి అంటున్నాడు. గమనించుకునే శక్తి మీకు ఉందా అన్నాడు ప్రశ్నిస్తున్నాను. మరి దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడంటే ఈ భూమి మీదకి ఒకరి తర్వాత ఒకరు మన కుటుంబ సభ్యులుగా ఎందుకు వస్తున్నామంటే దేవుని మహిమకు కీర్తి తెచ్చే బిడ్డలుగా ఉండాలంట. ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నీతిమంతులుగా జీవించాలంట. కానీ అదే పౌలు గారు జీవించాడు. ఆ బోధనలోనే మనకి సత్యమైనటువంటి బోధనలోనే ఈ యొక్క ప్రవర్తన మనకి దొరుకుతుంది తప్ప అబద్ధ బోధనలో మనకి దొరకదు. కాబట్టి వారు కూడా నీతి పరిచారకులు వేషము ధరించుకున్నారంట. ఇది పెద్ద గొప్ప సంగతి ఏమి కాదు, విశేషమేం కాదు అంటున్నాడు. ఎవరు చెప్పగలరు ఇప్పుడు మీరు? ఎవరు నీతి పరిశుద్ధులు అంటే ఎవరు దేవుని బోధకులు, ఎవరు సాతాను బోధకులు? ఇద్దరు కూడా పరిశుద్ధుల వేషమే ఉన్నారు, నీతిమంతులుగానే కనిపిస్తున్నారు. మీరు హౌ కెన్ యూ ఐడెంటిఫై దెమ్? నువ్వు ఎలాగ వాడిని గుర్తుపట్టగలవు అని ప్రశ్నిస్తూ ఉన్నాను నేను. చెప్పగలరు? నాకు జవాబు చెప్పగలరమ్మా? చెప్పరేంటి? అసలు మీరు మాట్లాడరా? అసలు అర్థం కావట్లేదు ఈ మాటలు. చెప్పొచ్చు కదా, చెప్పొచ్చా లేదా? మీరు చెప్పండి ఒకసారి. మీకు రొట్టె రసం ఇవ్వనన్నాడు ఆయన. ఏం చెప్పరా మరి? అదే చెప్పండి. అదే
ఎవరో ఇవ్వకపోవడానికి దేవుడు ఏమిచ్చాడు? ఒక నూతన చట్టాన్ని మనకి ఇచ్చాడు. ఇదిగో నేను వచ్చే పర్యంతరము నన్ను జ్ఞాపకం చేసుకున్నకు ఇదిగో హోలీ కమ్యూన్ ఇవి చేయండి అన్నారు. ఇదేంటి? డబ్బిచ్చుకునేదా? ఇది డబ్బిచ్చుకునేదా? యేసు ప్రభుని నిరంతరం మనం జ్ఞాపకం చేసుకోవడం. ఇది ఇవ్వడానికి నీకు బాధ ఏంటి? డబ్బు ఏంటి? నా సంఘానికి రావద్దండి. మరి ఆ బోధకుడి గురించి చెప్పరేమ్మా? సాక్ష్యం చెప్పాలి మీరు. అలాంటి వారిని మీరు గమనించుకోండి, వారి ప్రవర్తన గమనించండి. సంఘాల్లో స్త్రీలు బాగు చేసేస్తున్నారు. మరి చెప్పరే అలాంటి వాళ్ళు కనబచ్చట్లేదు మీకు? ఎస్, ఎందుకంటే నేను చెప్పట్లేదు, పౌలు గారు చెప్తున్నారు. గమనించండి, గురిపెట్టి చూడండి అని చెప్తున్నాడు. నీతి పరిచారకులు వేషము ధరించుకున్నారు. మీరు అంత ఈజీగా ఏమీ కనిపెట్టలేరు, కానీ వాళ్ళ క్యారెక్టర్ ప్రవర్తన బట్టి ఈజీగా మనం గుర్తుపట్టవచ్చు. అలాగే ఎవరన్నైతే తన్ని బయటికి ఏంటంటే అలాంటి వాళ్ళు సంఘాలకి వెళ్ళకండి. వేస్ట్, టైం వేస్ట్, మన జీవితం వేస్ట్. వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా అక్కడ ప్రయోజనం ఏమి ఉండదు. కాబట్టి పిల్లరా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. గలతీ పత్రిక రాసిన మొదటి అధ్యాయం 6, 7, 8 వచనాలు తొందరగా. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6, 8 వచనాలు, 6, 7, 8 వచనాలు ఏం చెప్తున్నాడంటే, అమ్మా, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త, అంటే రకరకాల సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం వేస్తుంది అంటున్నాడు. మీకు ఇంత త్వరగా, మీకు ఎంత బోధించాను, ఎంత శ్రమ పడ్డాను. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారిని ఆ గలతీ ప్రాంతంలో ఆ గలతీ సంఘానికి అలా తెరగ మీద కట్టి యేసు ప్రభు గురించి, ఆయన శిలువ మరణం గురించి వివరించాడంట. వివరించినప్పుడు మరి మరలా ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు వెళ్ళి ఏం చేశారంటే, అసలు ఈ పౌలు అనేవాడు అసలు అపోస్తలుడే కాడు. ఏంటంటే ఈ పౌలు అనేవాడు అపోస్తలుడే కాడు, అసలు ఈ యొక్క మరి క్రియల ద్వారానే తప్ప రక్షణ, మరి పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ కాదు అని అబద్ధ బోధలు చెప్పినప్పుడు అన్యులు ఏమైపోయారంటే తికమక్క పడిపోయారు. కన్ఫ్యూజ్డ్, దే హ్యావ్ కన్ఫ్యూజ్ విచ్ ఈస్ గుడ్, అంటే రియాలిటీ అనేది రియల్, విచ్ ఇస్ రియల్ అండ్ విచ్ ఇస్ నాట్ రియల్ అని, ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకోలేక ఏమైపోయారంటే కన్ఫ్యూజ్ అయిపోయారు. అప్పుడే అంటున్నాడు వాళ్ళ గురించి గలతీ సంఘానికి. 3వ అధ్యాయం 1, 2 వచనాలు చదవండి. పరిశుద్ధాత్మ ద్వారానే కదా మీరు రక్షణ పొందుకున్నారు, మరి క్రియలను బట్టి మరలా మీరు రక్షించబడ్డారు అంటారేంటి? చూసారు ఎలా మార్చేశారు? రేపు పొద్దున్న నేను బోధించినవి కూడా అబద్ధాలని చూపిస్తారు వాళ్ళు, అంత ప్రముఖులు. ఎందుకంటే నీతి వేషము ధరించుకున్నటువంటి అబద్ధ అపోస్తలు. ఇంకేమంటున్నాడు చదువు. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరుచుకుని వారు కొందరు ఉన్నారు. చాలు, కొందరు ఉన్నారు అంటున్నారు. కొందరు ఉన్నారు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆఖరి మాట, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను ప్రకటించిన ఎడల శాపగ్రస్తుడవును గాక. చూసారా? అంటే ఆ పరలోకం నుంచి వచ్చే దూత బోధించిన వినకండి, మేము మళ్ళా అబద్ధంగా బోధించిన వినకండి. మేము ఏమైతే బోధించామో, యేసుక్రీస్తు వారు నాకు ఏమైతే వివరించి నాకు ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా మీకు బోధించాను ఆ సంగతులని, అవి తప్ప మరొక బోధన మీరు వినకండి అని చెప్తూ ఉన్నారు. చూసారా రోజున ఏమైపోతుందో ఒకసారి గమనించుకోండి. ఏమైపోతుంది? మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. తొందరగా నేను ముగిస్తున్నాను, సమయం అవుతుంది. అయితే కడువారి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దెయ్యముల బోధలయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చూసారా? దెయ్యముల బోధ అంట. ఏం బోధ అంట? దెయ్యముల బోధ. ఎన్ని రకాల బోధలు చెప్పాడమ్మా? ఎన్ని రకాల బోధలు అక్కడ? అబద్ధకులు, అబద్ధపు బోధ, దెయ్యము బోధ. అబద్ధ బోధ, దెయ్యముల బోధ. ఇందాక చూసాం కదా, దెయ్యముల బోధ అంటే దొంగ అపోస్తలులు, అబద్ధ అపోస్తలులు. వాళ్ళు వెలుగుదూత, సాతానుడు ఏం చేసింది? వెలుగుదూత వేషం వేసుకుంది. వారి పరిచారకులు కూడా
నీతి పరిచారకులు వేషము ధరించుకున్నట్టు పెద్ద విశేషమేమి కాదు. దెయ్యపు బోధలు ఎలా తెలుసుకుంటారు మీరు? దెయ్యపు బోధలని ఎలా తెలుసుకుంటారు తెలుసా? తర్వాత చెప్తాడు, అప్పుడు ఆశ్చర్యపోతారు మీరు. ఆల్రెడీ కొన్ని క్లూస్ ఇస్తేనే ఉందండి, మీరు అర్థం చేసుకుంటారో లేదు నాకు తెలియదు, కానీ కొన్ని క్లూస్ అయితే ఇస్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటే మీ ఇష్టం, అర్థం చేసుకోలేకపోతే నిర్ణయం చేయలేను. మత్తయి సువార్త 7 అధ్యాయం 15-16 వచనాలు తొందరగా లాస్ట్ 3-4 minutes. మత్తయి సువార్త 7 అధ్యాయం 15-16-17 అమ్మా జాగ్రత్తగా వినండి. ఏంటంటే ఎవరి గురించి జాగ్రత్త పడాలి? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు. అంటే ఎవరు చెప్తారు ఈ మాటలు? స్వయంగా చెప్పండి అన్నమాట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? స్వయంగా యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారే. ఇప్పటి వరకు పౌలు గారు చెప్పారు, ఇప్పుడు యేసయ్య స్వయంగా చెప్తున్నాడు. అబద్ధ ప్రవక్తల గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములు వేసుకుని మీ వద్దకు వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. అమ్మా తల్లి బాగున్నారా? మీ కుటుంబం ఎలాగుంది? మీ పిల్లలు బాగున్నారా? మీ ఆయన గారు ఉన్నారా ఇంట్లో? చక్కగా పలకరిస్తారా? అమ్మమ్మ పాస్టర్ గారు కాబట్టి ఇంత ప్రేమతో పలకరిస్తున్నారు, కానీ ఆ చూపు అంతా నీ మీద ఉంటుంది, నీ పిల్లల మీద ఉంటుంది. దురాత్మ, దుష్టుడు, మూర్ఖుడు, అబద్ధ బోధకుడు, దురాత్మ ఏంటంటే సాతాను వెలుగుదూత వేసుకున్న పరిచారకుడు, నీతి పరిచారకుడు వేషం భర్త లేనప్పుడు వస్తూ ఉంటారు వీళ్ళు. నేను మా ఆవిడ లేకుండా అసలు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను, అసలు ఎక్కడికి వెళ్ళను అసలు. మార్కెట్ కూడా ఇద్దరమే పోతాం. అంటే గొప్ప కాదు, మనిషి ఆలోచన చాలా చెడ్డది. కాబట్టి శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. పోయిన వారం చెప్పాను, నలగొట్టుకోవాలి. ఈ శరీరం అనే కోరికలు చాలా విపరీతంగా మన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి చాలా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే భార్యాభర్తలు వస్తేనే, పాస్టర్ గారు ఇంకా 4 వస్తేనే ఆ ఇంట్లోకి రానివ్వండి, లేదంటే డోర్ వేసేయండి. ఇప్పుడు రావద్దు, పో గెట్ అవుట్ అనండి. అలా వచ్చాడంటే పెద్ద గజదొంగని, నీ మీద కన్నేసాడని. నేను సరదాగా చెప్పట్లేదు. అబద్ధ బోధకులు గూర్చి జాగ్రత్త పడుడి, వారి గొర్రె చర్మములు వేసుకుని మీ వద్దకు వస్తారు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. తోడేళ్ళు ఎంత డేంజర్ అండి! చీల్చి తినేస్తుంది. అవునంటారు కదంటారా? వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను, అంచూరపు పండ్లనైనను కోయుదురా. దుర్మార్గుడు ఇప్పుడు కూడా దుర్మార్గుడే, వాడు ఇప్పుడు కూడా నీతిమంతుడు కాడు. గొర్రె చర్మం కప్పుకుంటాడు, లోపల తోడేళ్ళు. చూసారా? ద్రాక్ష చెట్టుకి యాపిల్ కాస్తదమ్మా, యాపిల్ చెట్టుకి ద్రాక్ష పండ్లు కాయవు, ద్రాక్ష చెట్టుకి యాపిల్ కాయవు. దుర్మార్గుడు ఎప్పుడు దుర్మార్గుడే, వాడు నటిస్తాడు తప్ప వాడిలో మార్పు అనేది ఉండదు. నష్టపోయాక తెలుస్తుంది, అబ్బబ్బబ్బా ఎంత దారుణం జరిగిపోయింది, నిత్య నోరు కొట్టుకుంటుంది. మంచిదైతే గోదావరిలో దూకి చచ్చిపోద్ది, చెడ్డదైతే ఆ జీవితాన్ని అలా ముగించేసుకుంటుంది, నడిపించేసుకుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా ఉండాలి. అంచె దినాలలో అబద్ధ బోధకులు, మోసపరిచేవారు అనేక మంది వస్తూ ఉన్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి 20 కాబట్టి మీరు వారి ఫలముల వల్ల వారిని తెలుసుకుందరు. చాలా మా కింద దక్కర్లేదు. వారి ఫలముల వల్ల వారిని తెలుసుకుందరు అంటే ఏంటి? వారి ఫలాలంటే మంచి చేస్తే చెప్పాను కదా, నీతి ఫలాలు చదివారమ్మా 9. ఎస్, ఆ క్యారెక్టర్ అభివృద్ధి చేసుకుంటే అలాంటి వారిని చేరదీయండి. ఆ క్యారెక్టర్స్ ఆ నీతి ఫలాలకి విరుద్ధంగా ఉంటే అలాంటి వారిని మీరు చేరదీయండి. లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. 24 మత్తయి 24 మత్తయి సువార్త. ఈ మాట ఖచ్చితంగా చెప్పాలి. 24 అధ్యాయం 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను గూర్చి వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను, అద్భుత కార్యములను అగుపరిచెదరు. ఏం చేస్తారంటే సాధ్యమైతే ఏర్పరచబడిన మనల్ని కూడా మార్చేస్తారంట. మనం ఎలా పడిపోతామో నాకు అర్థం కావట్లేదు. ఇంత వాక్యం తెలిసి మనం ఎలా బెండ్ అయిపోతాం ఇలాంటి వాళ్ళకి నాకు అర్థం కావట్లేదు.
మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసపుచ్చిపోయినాడు పుడుతూనే ఉంటాడు. కాబట్టి అలాంటి వారి పట్ల చాలా జాగ్రత్త. వారి మాటలంట తేనెతో పూసినట్టు ఉంటాయంట. తేనె ఎంత తీగ ఉంటుంది, అందరికి ఇష్టమేనా? వాళ్ళ మాటలు అంత మధురంగా ఉంటాయంట. అంటే మంచోడు కూడా మోసపోతాడంట. అమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా ఈ లోకల్ ఎంత మెలకువగా ఉండాలి. అవసరమైతే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపోస్తారు. గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేస్తారంట. అంటే అద్భుత కార్యం అంటే ఒక మాట చెప్పండి నాకు. అద్భుత కార్యం అంటే మీ దృష్టిలో అద్భుత కార్యం అంటే చెప్పండి. మీరు ఎప్పుడు చూడండి, కని విని ఎరుగుంది. అంటే చచ్చిపోయినోడు కూడా లేపేస్తారు. మరి లేపలేదు, అలా చేయలేదా? మోషే గారును అహరోను చేస్తుంటే మరి అవతల చెప్పరే, మాట్లాడరు తల్లి. ఎవరాళ్ళు? ఫరో రాజు దగ్గర ఉన్నట్టు మాంత్రికులు. వాళ్ళు అద్భుత కార్యాలు చేయలేదా ఏంటి? ఎస్. కానీ అక్కడికి ఏదైనా ఒక అద్భుత కార్యం చేసాడని టీవీలో ఓ మైకెట్ పెడితే అక్కడ పరిగెట్టుకు వెళ్ళిపోతారు ఈ సంఘం నుంచి. మరి అక్కడ ఏదో దోసేసుకుందాం వాళ్ళు ఇక్కడ వదిలేసి. అవునంటారా కాదంటారా? అంటే వీళ్ళంతా ఎవరు? అవసరమైతే సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకు అద్భుత కార్యాలు చేస్తారంట. అక్కడికే పరిగెట్టుకు వెళ్ళిపోతున్నారు. మరి ఇది ఎక్కడ ఘోరము? పౌలు గారు, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కానీ పౌలు గారు ఎలాంటి జీవితారంటే దేవుని ఉన్నతమైన పిలుపుకు లోబడి ఎలా జీవించాడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, 2 పేతురు రాసిన పత్రిక చదివేసి వదిలేస్తాను. మీకు 2 మాటలు ఉన్నాయి, 2 నిమిషాలు. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధ. ఇదేంటండి బాబు, మనలోనే అబద్ధ బోధకులా? ఇటు మనలోనే ఉన్నారా? ఇప్పుడు నన్ను కూడా శంకించవచ్చు మీరు. ఎక్కడైనా నేను ఏ రకంగా కనిపించినా కొట్టేయడమే మీరు. నన్ను తేడా కనబడ్డానో ఏం చేయాలి మీరు? నందమూరు ఎంట్రన్స్ లో కూడా రానివ్వకూడదు. నేను ఇంకొకసారి బైబిల్ కూడా పట్టుకోకుండా చేతులు గుర్తులు వేలు కాడ తీసేయాలి ఇలాంటి వాళ్ళని. అంటే ప్రవర్తనలో కూడా చాలా గమనించుకోవాలి. మనలోనే ఉన్నారంట వీళ్ళు. అవునంటారు కదంటారా? క్రైస్తవులే. హిందువుడికి ఏం పని మన గురించి? వాళ్ళకైనా అవసరమా బాబు? వాళ్ళకైనా అవసరమా మనల్ని బాడు చేయాలని? అసలు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళే ప్రేమిస్తారు మనల్ని. కానీ మనలోనే ఉన్నారంట మనల్ని మోసపుచ్చేవాళ్ళు. ఎవరంట? చూడండి, కువైట్ వెళ్తాకి మోసం చేసేవాడు ఎవడంటే మనోడే. అక్కడ కువైట్ లో కాదు, తెలుగు ఏజెంట్లే మోసం చేస్తారంట. పాపు డబ్బులు దోసేసుకుంటారంట. అంటే మోసగాళ్ళు. అలాగే సేవకుల్లో కూడా ఉన్నారంట, అబద్ధ బోధకులు ఉన్నారంట. తర్వాత మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనమును కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదనంట. భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తారంట. నిన్న మీ జాన్ విక్టర్ గారి దగ్గరికి వచ్చి పాస్టర్ గారు వాక్యం చెప్పాడు, అంత అబద్ధమే, అబద్ధం అంటుంది. భిన్నాభిప్రాయాలు ఏం చేస్తారంట? రహస్యంగా బోధిస్తారంట. అంటే ఎవరిలో నీతి వేషం ధరించుకున్నటువంటి అబద్ధ బోధకులు, సాతాను బోధకులు, వెలుగుదూత వేషం. ఎస్, ఎవరు నమ్మాలి ఇప్పుడు? కన్ఫ్యూజ్. ఇదే గలతీ సంఘంలో జరిగింది. ఓ గలేషియన్స్ అంటాడు, అవివేకులైన ఓ ఫూలిష్ గలీషియన్స్, అవివేకులైన గలతీయులారా అని ఎంతో వేదంతో పౌలు గారు ప్రారంభిస్తాడు మొదటి పత్రిక గలతీలో. ప్రేమతో ఉండదు, అక్కడ చాలా సీరియస్ గా ఉంటుంది మ్యాటర్. ఎందుకంటే రహస్యంగా బోధించి సత్యాన్ని అబద్ధంగా మార్చేశారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు, యూదులే. అప్పుడు చాలా బాధపడతాడు. సో అలాగే నేడు ఉన్న దినాల్లో కూడా అబద్ధ బోధకులు రహస్యంగా బోధించి భిన్న అభిప్రాయాలు బోధిస్తారంట. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వారికి అంతం నాశనమే, కొంతకాలమే ఉంటారు. అంటే ఏదో ఒక భయంకరమైన శోధనలో పడిపోతారు. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. భిన్న అభిప్రాయాలు రహస్యంగా బోధిస్తారంట. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తారు. గుంపు వెళ్తే ఏకుతారని భయమేసి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తారు. రహస్యంగా వెళ్ళి దర్శిస్తూ ఉంటాడు. రహస్యంగా మీరు చాలా మెలకుకుండాలమ్మో. పరిశుద్ధాత్మ శక్తితో ఇది మాటలు, బోధనలు మీరు జాగ్రత్తగా వింటున్నారు. చాలా మీ మీద చాలా గురి పెట్టుకుని ఉంటాడు. ఎవరు? మీరు గురి పెట్టడే కాదు, మీ మీద వాడు గురేశాడు. జాగ్రత్త, వలేసి ఉన్నాడు. పడకండి ఎవరు కూడా. చాలా ధైర్యంగా, మెలకువగా, ఇదిగో దైవికంగా, భక్తిగా, పరిశుద్ధంగా ఎలాగా జీవించాడంట? భక్తిగాను, నీతిగాను, అనింద్యముగా జీవించాడంట. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ప్రియులారా.
లాస్ట్ మాట, 1 యోహాను పత్రిక 2:18-19 ఆఖరు మాట. ఏమ్మా, 1 యోహాను పత్రిక 2:18-19. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ. ఏంటంట? ఆఖరు గంటలో ఉన్నామంట మనం. ఏంటి? ఆఖరు గంట, కడువరి గడియ. అంటే క్రీస్తు విరోధి వచ్చినని వింటిది కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ, దీని చేత తెలుసుకొనిచున్నాము. చాలు. ఏంటంటమ్మా 19వ వచనం చదివేశారా? చదువు తల్లి. వారు ఎక్కడి నుంచి అంట? మనలో నుంచి బయలుదేరుదురు గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ బయలు వెళ్ళిరు. అంటే వారు మన సంబంధులు కారు. ఒకవేళ వాళ్ళే మన సంబంధులు అయితే వారు కూడా ఇలాంటి బోధలే, దేవుని యొక్క అంటే ఉన్నతమైన పిలుపుకు లోబడి జీవితురు. పరిశుద్ధంగాను, భక్తిగాను, నీతిగాను, అనింద్యముగా క్రీస్తు కీర్తికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనలోనే ఉన్నారంట. వారు మనవారు కారు. ఒకవేళ మనవారైతే వారు మనలో ఉందురు అంటున్నారు. కాబట్టి ప్రియులారా, చూసారా, నన్ను పోలి నడుచుకొని అన్నాడు. ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఆయన మనకి చెబుతూ ఉన్నాడు ప్రియులారా. అంతేకాదు, ఆ వారు బోధించిన బోధలు తప్ప మరి ఏ బోధలు మీరు నమ్మకండి, గురిపెట్టి చూడండి, జాగ్రత్తగా గమనించండి ఎవరు ఎలాంటి వారు అని. కాబట్టి ఈ సంఘం ఇంకా ఆశీర్వదించబడాలని, ఇంకా దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు లోబడి జీవించాలని కోరుకుంటూ, మీ అందరినీ దేవుడు బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని గారికి ఇచ్చాడు. మహాపరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, ఇదిగో తండ్రి ప్రభా, దేవుని ఉన్నతమైన పిలుపుకు లోబడి మేము ఎలా జీవించాలో 3 వారాల నుంచి మాట్లాడుకుంటున్నాం ప్రభా. ఈరోజు 17వ వచనం మాట్లాడుకున్నాం. నన్ను పోలు నడుచుకొనిడి, అలాగే గురు పెట్టి చూడిడి అంటున్నావు ప్రభా. ఇదిగో నాయన, అట్టి జ్ఞానము మేము బోధించాం ఆయన. ఈ జ్ఞానాన్ని వారి హృదయంలో భద్రపరుచుకుని వాక్య ప్రకారం జీవించి ఆయన, అలాంటి వారు మీ క్రీస్తు విరోధులు ఎవరైతే మరి ఉన్నారో వారిని గురిపెట్టి చూసి వారి నుంచి దూరంగా ఉండి వారి చెంతకు చేరకుండా మరి జాగ్రత్త పడాలని కోరుకుంటూ ఆయన ప్రభా, మరి యొక్క మాటల ద్వారా హెచ్చరించాం ప్రభా. ఇదిగో నీ జ్ఞానం వారిలో నింపమని, మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.